హాయ్ అండి. నర్సరీకి వెళ్ళినప్పుడు మనకు ఒక ఆలోచన అనేది వచ్చింది. ఇక్కడ నుంచి మనం ఇంటికి తీసుకెళ్తే పూల మొక్కలు బాగా పెరుగుతాయా? పెరగవా? పెరిగితే దానికి ఏమేయాలి మనం? ఇక్కడైతే వీళ్ళు బాగా పూలొస్తాయి నర్సరీలో. వీళ్ళు ఏమేమి ఎరువులు ఇస్తారు? ఇప్పుడు ఇంటికి మనం తీసుకెళ్ళిన తర్వాత దీన్ని నాటి ఫ్లవరింగ్ ఎలా వస్తుంది అన్ని ఆలోచనలు చాలా మనకు వస్తూ ఉంటాయి. అయితే నేను మొత్తం తిరిగి 9 ప్లాంట్స్ అనేవి సెలెక్ట్ చేసి అక్కడ పెట్టాను. దీన్ని ఎలా పెంచాలి అనేది ఇంటికి వెళ్తే కానీ తెలీదు. మొత్తం సీల్ చేసి అయితే సెలెక్ట్ చేసి అక్కడ పెట్టాను. చూడండి, ఒక ఫ్లవర్లోనే 2-3 రకాలు ఉన్నాయి రంగులు. మొత్తం పూల మొక్కల్ని నేను వీడియో తీశానండి. ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఇంట్లో చాలానే ఉన్నాయి. ఇవి ఎలా పెంచాలి అనేదే కొంచెం డౌట్గా ఉంది. వాళ్ళు అన్నారు, గార్డెనింగ్ వాళ్ళు వర్మీ కంపోస్ట్, మెన్యూర్స్, ఫర్టిలైజర్స్ అవి వారానికి 10 డేస్కి 20 డేస్కి అలా ఇస్తూ ఉండాలండి. అవి ఇస్తే బాగా ఫ్లవరింగ్ అనేది మనకి బాగా వస్తాయి అని చెప్పారు. పార్షియల్ సన్లైట్ ఉంటే సరిపోతుంది, ఎక్కువగా ఎండ తగిలే ప్లేసెస్లో పెట్టమాకండి అని చెప్పారు. సరే అని చెప్పేసి 9 రకాలైతే సెలెక్ట్ చేసి పెట్టాను. ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి 70 రూపీస్ అంటండి. నాటి అయితే 35 రూపీస్కి అవైలబుల్గా ఇస్తున్నారు. థ్యాంక్ యూ.